నమస్తే భయ్య. నమస్తే. గేమ్ చేంజర్ సినిమా వస్తుంది సంక్రాంతికి, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? రికార్డులు 1000 కోట్ల ఏ రేంజ్ దాకా వెళ్తుంది సినిమా? 1000 కోట్ల ఎవరు మరి 1000 కోట్ల అంటావు? అంటే ఇప్పుడు మరి ఆ RRR తర్వాత వచ్చిన సినిమా కదా, ఎన్టీఆర్ గారు కూడా దగ్గర దగ్గర 500 పైన కొట్టారు. వాళ్ళిద్దరు ఉన్నప్పుడే అంత 1200 ఏదో కొట్టారు అంతే. 1000 కోట్లు అంటే కష్టం. శంకర్ గారి సినిమా కదా, శంకర్ సినిమా అని రోబో కొట్టిందా? ఎందుకంటే ఇంకా స్టార్ పెద్ద స్టార్ అయిన టికెట్ రేట్లు కూడా పెరిగినాయి ఇప్పుడు ఎంత పెరిగినా డబ్బులు రావడం కష్టం. అంతా 500 అన్నారంటే ఒక పద్ధతి, మరి 1000-1500 మొన్నెవరో 50,000 కోట్లు అన్నారు. కామెడీగా అన్నారు, నిజంగా అన్నారు. కలికి సినిమా. ప్రభాస్ అంటే అది వేరు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయిండు. ఫ్లాప్ అయిన సినిమాలు కూడా 350-400 వస్తున్నాయి అతనికి. అది కాకుండా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది అందులో, మొత్తం మంచి ఎంట్రీస్ ఉన్నాయి అందులో, దాని వల్ల వచ్చినాయి. ఇప్పుడు పోటీగా అటు బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమాలు కూడా వస్తున్నాయి. మరి ఆ పోటీని తట్టుకుని రామ్ చరణ్ సినిమా ఏ విధంగా నిలబడుతున్నారు? సినిమా అంటే సినిమాల కంటెంట్ ఏ సినిమా నిలబడి, చిన్న సినిమా నిలబడిద్ది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా ఉంది, అది ఎలా ఉంటుందో కంటెంట్ తెలియదు. ఆయన ఫ్యామిలీస్ అవుతాడు వెంకటేష్. ఆ ఫ్యామిలీస్ అందరిని ఆడియన్స్ మొత్తం సంక్రాంతికి వస్తున్నామే. నెక్స్ట్ డాకు మహారాజు, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డాకు మహారాజు. ఇక గేమ్ చేంజర్ ఇదే సిచ్యువేషన్ 2019లో వచ్చింది. ముగ్గురు బాలయ్య, రామ్ చరణ్ ఇద్దరు పోగా వెంకటేష్ గారు అప్పుడు F2 తో కొట్టారు. మరి ఈసారి కూడా అదే జరగబోతుందా? ఈసారి మరి వీళ్ళిద్దరే ఉన్నా అంటే అనిల్ రావిపూడి సినిమాలో ఏమైందంటే కామెడీ ఓవర్ డోస్ అయిపోతుంది, అంటే క్రింది లెక్క తయారైంది. అది లేకుండా ఉంటే ఈ సినిమా హిట్ అవ్వచ్చు. అండ్ గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇప్పుడు బాలయ్య వర్సెస్ రామ్ చరణ్ అంటే ఇంకా మెగా వర్సెస్ నందమూరే. మరి అప్పుడు ఏ పోటీలో ఈ సంక్రాంతి ఎవరికి కలిసి వచ్చింది అనుకుంటారు? ఈ సంక్రాంతి మెగానందమూరి అందరికి వచ్చి, ఈ సంక్రాంతి అంటేనే అందరికి వచ్చేది అన్న. సినిమా ఎట్టనే ఉంది, సంక్రాంతి అంటేనే అందరికి కలిసి వచ్చేది.